హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డివైన్ సినిమాటిక్స్. ఈరోజు మనం యానిమే గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా ఇప్పటికీ కూడా పిల్లలు చూసే బొమ్మల గురించి ఏం మాట్లాడతావు అంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. సరే, ఫస్ట్ మనం కార్టూన్ అండ్ యానిమేకి డిఫరెన్స్ తెలుసుకుందాం. యానిమే గురించి తెలియని వాళ్ళు యానిమేని కార్టూన్తో కంపేర్ చేస్తారు. కార్టూన్ అంటే లో యానిమేషన్ అండ్ పిల్లలు చూడడానికి చేస్తారు. దాంట్లో మోరల్స్, సాంగ్స్, పిల్లలను అట్రాక్ట్ చేసే థింగ్స్ ఉంటాయి. కానీ యానిమే చాలా డిఫరెంట్. యానిమేని చాలా కాంప్లెక్స్ స్టోరీ, హై డీటెయిలింగ్తో చేస్తారు. ఒక్కొక్క ఫ్రేమ్ని చాలా పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేస్తారు. యానిమేలో చాలా డిఫరెంట్ జనర్స్ ఉంటాయి. యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లర్, ఫ్యాంటసీ, హారర్, ఎమోషనల్ అండ్ క్రైమ్స్, ఇంకా చాలా డిఫరెంట్ జనర్స్ ఉంటాయి. అసలు యానిమేని కార్టూన్తో ఎలా కంపేర్ చేస్తారు? మీ ఫ్రెండ్ ఎవరైనా యానిమేని రికమెండ్ చేస్తే ఈ కార్టూన్ ఎవరు చూస్తారు అనకుండా ఒక్కసారి ట్రై చేయండి. మేము 100-1000 ఎపిసోడ్స్ చూడలేమనుకుంటే 10-15 ఎపిసోడ్స్ యానిమేస్ కూడా ఉంటాయి. యానిమే ఫైట్స్ చూస్తే మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. ఎంత గ్రాండ్ విజువల్స్ ఉంటాయంటే అసలు మైండ్ బ్లాక్ అయిపోతాయి. ఎక్కువ ఎలివేషన్స్ ఉండవు, కానీ అప్పుడప్పుడు కొన్ని క్యారెక్టర్స్కి ఎలివేషన్స్ పడతాయి. గూస్ బంప్స్. స్టోరీ, ఫైట్స్, ఎమోషన్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. యానిమేకి వరల్డ్ వైడ్లో చాలా ఫాలోయింగ్ ఉంది. ఈవెన్ మొన్న రిలీజ్ అయిన డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసల్ ఇండియాలో కూడా 100 crores కలెక్ట్ చేసింది. F1 మూవీని కలెక్షన్స్లో బీట్ చేసింది. 7th హైయెస్ట్ క్రాసింగ్ మూవీ ఇన్ వరల్డ్ వైడ్ అయ్యింది. యానిమేని చేయడానికి చాలా టైం తీసుకుంటారు. యానిమేని మాంగా నుంచి చేస్తారు. మాంగా అంటే బుక్, దాంట్లో యానిమే ఉంటుంది. సో దట్ ఈజ్ యానిమే. మీకు డౌట్ వచ్చిందా ఇండియాలో యానిమేస్ ఎందుకు లేవని? అందరూ యానిమేటర్స్ లేరు అనుకుంటారు, కానీ దానికి చాలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. యానిమే చేయాలంటే ఒక గుడ్ స్టోరీ లైన్ ఉండాలి. స్టోరీ మనకు ఎప్పుడు ప్రాబ్లం కాదు, ఎందుకంటే మన దగ్గర ఎన్ని స్టోరీస్ ఉన్నాయో అంటే అవి మనం లెక్క పెట్టలేం. మన హిస్టరీ, ఎపిక్స్, ఫోక్ టేల్స్ మీద ఎన్ని యానిమేస్ తీయొచ్చో తెలుసా? రామాయణం, మహాభారతం ఇవన్నీ మన హిస్టరీ, మన గాడ్ స్టోరీస్. ఈ స్టోరీస్లో ఉన్న డ్రామా, ఫైట్స్, ఎమోషన్స్, వార్, ఎలివేషన్, మారల్స్ అండ్ లైఫ్ లెసన్స్ ఎన్ని ఉన్నాయంటే అసలు ఏ కంట్రీలో కూడా ఇలాంటి స్టోరీస్ ఎక్కడో ఉండవు. మన సనాతన ధర్మం నుంచి డైరెక్ట్గా స్టోరీ తీసుకోకుండా దాన్ని ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఎన్ని స్టోరీస్ రాయొచ్చో తెలుసా? మన రామాయణం, మహాభారతంని యానిమేలా చేసి వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తే మన స్టోరీస్ని అప్రిషియేట్ చేయడం కాదు, బట్టలు చింపుకుంటారు. మన దగ్గర ఉన్న స్టోరీస్ వల్ల ఎవరి దగ్గర లేవు. నేను ఒక్కటే చెప్పగలను, రామాయణం, మహాభారతంని యానిమేలోనే ఫుల్ పొటెన్షియల్గా చూపెట్టగలరు. మనం యానిమేలో ఏమైనా క్రియేట్ చేయొచ్చు. మహావతార్ నరసింహ మూవీ డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మహావతార్ నరసింహ మూవీని రియల్ లైఫ్లో క్రియేట్ చేయడం చాలా కష్టం అని. సో అందుకే యానిమేషన్ని చూస్ చేసుకున్నారు. సో యానిమే ఇస్ ద బెస్ట్ వే వీ కెన్ షో అవర్ కల్చర్ టు ద వరల్డ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరు రిస్క్ తీసుకోవట్లేరు. ఇండియా దగ్గర బడ్జెట్ ఉన్న ప్రొడ్యూసర్స్, ప్రొడక్షన్ హౌసెస్ రిస్క్ తీసుకోవట్లేరు. ఇక్కడ తప్పు వాళ్ళది కూడా కాదు, ఇది మన ఐడియాలజీ. మన ఇండియాలో చాలామంది యానిమే అంటే కార్టూన్ అనుకుంటారు. కార్టూన్ ఏం చూస్తాంలే అనుకుంటారు. దీనివల్ల రిస్క్ తీసుకున్న బడ్జెట్ రీకవర్ చేసి హిట్ అవ్వలేదు. యావరేజ్గా ఒక డీసెంట్ యానిమే చేయాలంటే 8 crores per ఎపిసోడ్ పడుతుంది. ఇది జస్ట్ ఎస్టిమేషన్. ఇప్పుడు ఒక 10 ఎపిసోడ్ యానిమే చేయాలంటే 150 crore బడ్జెట్ పడుతుంది. కానీ ఇండియాలో రీకవర్ అవ్వగలదా? క్లియర్ కట్ ఆన్సర్ నో. బికాస్ ఇండియాలో యానిమేని పిల్లలు చూసేది మాత్రమే అనుకుంటారు. అదే డీమన్ స్లేయర్ లాంటి యానిమే చేయాలంటే పర్ ఎపిసోడ్ 40 crore బడ్జెట్ కావాలి. సో దట్స్ వై ఇట్స్ హార్డ్ టు మేక్ యానిమే ఇన్ ఇండియా. మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు, ఇండియా యానిమేటర్స్ ఉంటారా అని. ఎస్, దేర్ ఆర్ మెనీ ఇండియన్ యానిమేటర్స్. దే వర్క్ ఫర్ డిజ్నీ, ఈవెన్ ఫర్ బిగ్ యానిమేస్. వాళ్ళకి శాలరీ ఇన్ అవుట్ సైడ్ కంట్రీస్ లైక్ అమెరికా అండ్ జపాన్ పర్ అవర్ 8K ఉంటుంది, కానీ ఇండియాలో 800 మాత్రమే. క్లియర్లీ ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. 10% ఎక్కువ శాలరీ వస్తుంది వాళ్ళకి వేరే కంట్రీస్లో. సో ఇండియా కెన్ మేక్ యానిమే, బట్ దే జస్ట్ హ్యావ్ టు పుల్ ఆడియన్స్. ఫైనలీ మన ఇండియా యానిమే వైపు మెల్లిమెల్లిగా అడుగులు వేస్తుంది. అవతార్ నరసింహ ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. చాలామంది పిల్లల మూవీ అని ఇగ్నోర్ చేశారు, కానీ దట్ మూవీ ప్రూవ్డ్ యానిమేషన్ అంటే పిల్లలు చూసేదే కాదు అని.
ఫ్యూచర్లో ఇంకా యానిమేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చూడొచ్చు. బాహుబలి ఎటర్నల్ వార్, మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ అండ్ మెనీ అదర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీ ఫేవరెట్ యానిమే ఏంటో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్.